హాయ్ ఫ్రెండ్స్, ఇది రియల్మీ C55 చూడవచ్చు. మీరు డిస్ప్లే అయితే మనకి డ్యామేజ్ అయితే ఉంది. లెఫ్ట్ సైడ్లో మీరు చూడవచ్చు బ్లాక్ లైన్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ ఇంకా మీకు జూమ్ చేసి అయితే చూపిస్తాను చూడండి. లైన్స్ అయితే చూడవచ్చు మీరు డౌన్ సైడ్. నెక్స్ట్ ఇంకా టాప్లో కూడా మీకు డిస్ప్లే చుట్టూరు అయితే మనకి లిక్విడ్ ఫామ్ అయితే ఎలా అయితే వస్తుందో ఆ టైప్లో అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సైడ్ కూడా మీరు చూడవచ్చు. లైటింగ్ ఏమైనా పడితే మనకి బ్యాక్ డోర్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది, కలర్ కొద్దిగా చేంజ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. మొబైల్ అయితే స్విచ్ ఆఫ్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ మనకి స్విచ్ ఆఫ్ అయితే అవ్వట్లేదు ఫ్రెండ్స్. ఇదైతే సిమ్ ట్రే అయితే రిమూవ్ అయితే చేస్తున్నాను చూడవచ్చు మీరు. నెక్స్ట్ ప్లాస్టిక్ బ్యాక్ డోర్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇది నేనైతే బ్లోయర్తో అయితే ఓపెన్ చేస్తున్నాను చూడండి. టెంపరేచర్ అయితే మీరు 170 అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ బ్లోయర్ అయితే ఒక్కొక్క మోడల్కి అయితే 200 పెట్టుకోవాల్సి వస్తుంది. నేనైతే 170 అయితే టెంపరేచర్ అయితే పెట్టడం జరిగింది. బ్లోయర్ అనేది పర్టికులర్గా ఆ ఏరియాలో ఉంచేస్తే మీకు బ్యాక్ డోర్ అనేది మీకు మెల్ట్ అయిపోయే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. మూవ్ చేస్తూ ఉండాలి మీరు. బ్లోయర్ అనేది మూవ్ చేస్తూ ఉంటే మీకు ఆ హీట్ ఏదైతే ఉంటుందో అది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. దానివల్ల మీకు బ్యాక్ డోర్ అనేది ఈజీగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఫస్ట్ కొద్దిగా మనకి ఏదైతే ఓపెనర్ వెళ్ళే అంత ప్లేస్ వస్తే సరిపోద్ది మనకి. నెక్స్ట్ ఇంకా ఆటోమేటిక్గా అయితే మనం లైట్గా హీట్కి ఇచ్చుకుంటే వెళ్ళిపోవచ్చు, చూస్తున్నారు కదా. మనమైతే లైట్గా అయితే హీట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా ఓపెన్ అయితే చేయడం జరుగుతుంది. ఎందుకంటే దాన్ని ఫోర్స్గా ఓపెన్ చేస్తే మీకు అది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇంకా పెయింట్ అనేది రిమూవ్ అయిపోద్ది ఫ్రెండ్స్. ఈ రియల్మీ, రెడ్మీలో, ఒప్పోలో అయితే మీకు పెయింటింగ్ అనేది క్వాలిటీ ఉండదు. బ్యాక్ డోర్స్కి అవి ఊడిపోయే అవకాశం ఎక్కువ ఉంటాయి మీకు, చూస్తున్నారు కదా. మనం అయితే ఓపెన్ చేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. ఇదంతా అక్కర్లేదు అనుకుంటే మీరు ఒక 1-2 మినిట్స్ అయితే వీడియో అయితే ఇక్కడ స్కిప్ అయితే చేసుకొని ఫ్రంట్కి అయితే వెళ్ళిపోవచ్చు మీరు. ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి మనకి బ్యాక్ డోర్ ఓపెన్ చేయడానికి అయితే కొంచెం టైం అయితే పడుతుంది ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఎందుకంటే కంపెనీ గ్లూ అనేది చాలా స్ట్రాంగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంక దీనికైతే లాక్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ బ్యాక్ డోర్లో, కెమెరా మాడ్యూల్ పక్కన. మనం అదైతే ఓపెన్ చేసాం. బ్యాక్ డోర్ చూడవచ్చు మీరు. పూర్తిగా అయితే మనం రిమూవ్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకా ఆల్ స్క్రూస్ అయితే రిమూవ్ అయితే చేసుకుందాం ఫ్రెండ్స్. వీడియో అయితే ఇక్కడ నుంచి అయితే ఫార్వర్డ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఆల్ స్క్రూస్ రిమూవ్ చేయడానికి అయితే మనకి వీడియో అనేది లెంత్ అనేది పెరగడం జరుగుతుంది. దానివల్ల అయితే మనం వీడియో అయితే ఫార్వర్డ్ అయితే చేయడం జరుగుతుంది. స్క్రూస్ అనేవి మీకు మిస్ అవ్వకుండా ఉండాలంటే సైడ్ అయితే మీరు మ్యాగ్నెట్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. అప్పుడు స్క్రూస్ అనేవి మీకు అయితే మిస్ అవ్వకుండా ఉంటాయి. లేదంటే మీరు సైడ్ అలా వదిలేస్తే మీకు స్క్రూస్ అనేవి మిస్ అయిపోతాయి 100%. నెక్స్ట్ ఇంకా హౌసింగ్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓపెనర్తో అయినా ఓపెన్ చేసుకోవచ్చు. మీ దగ్గర టూల్ ఏమన్నా ఉంటే దాంతో కూడా మీరు అయితే ఓపెన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. హౌసింగ్ అయితే రిమూవ్ చేసి సైడ్కి అయితే పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ అయితే డిస్కనెక్ట్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. బ్యాటరీ కనెక్టర్, బ్యాటరీకి అయితే కవర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఆ కవర్ అయితే రిమూవ్ చేసుకొని మనం 530 లిక్విడ్ వేసుకుంటే ఆ లిక్విడ్ అనేది లోపల స్ప్రెడ్ అయ్యి మనకి బ్యాటరీ రిమూవ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. లేదంటే చాలా హార్డ్గా అయితే ఉండడం జరుగుతుంది బ్యాటరీ, చూసారు కదా. మనకి అయితే ఈజీగా అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. డిస్ప్లే ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియా అయితే మనం కట్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే డిస్ప్లే మనం ఫ్లెక్స్ పెట్టాలి కాబట్టి అది కట్ చేసుకొని ఈజీగా అయితే రిమూవ్ చేసుకోవచ్చు. లేదంటే ఆ స్టిక్కర్ అనేది రిమూవ్ చేసి మీరు అలాగైనా రిమూవ్ చేసుకోవచ్చు. డిస్ప్లే అయితే అసలు రావట్లేదు ఫ్రెండ్స్. గ్లూ అయితే చాలా స్ట్రాంగ్గా అయితే ఉండడం జరిగింది, న్యూ మోడల్ కాబట్టి. బ్లోయర్ అయితే మనం ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. టెంపరేచర్ అయితే 200 అయితే పెట్టుకోవడం జరిగింది. ఇదైతే గ్లాస్ కాబట్టి మనకి టెంపరేచర్ అనేది కొంచెం ఎక్కువ ఉంటేనే మనకి ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. అయితే ఓపెనర్తో అయితే నేను ఓపెన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ కొద్ది గ్యాప్ వస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకా ఈజీగా అయితే మనకి ఉంటుంది. మనం స్లోగా అయితే మనకు ఓపెన్ చేసుకుంటూ వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్, చూడొచ్చు, చూస్తున్నారు కదా. డిస్ప్లే అయితే మనకి ఈజీగా అయితే రిమూవ్ అయితే అవ్వడం జరిగింది.
ఓల్డ్ డిస్ప్లే సైడ్కి అయితే పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇంకా ఫ్రేమ్ అయితే పూర్తిగా అయితే క్లీన్ చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడొచ్చు ఓల్డ్ గ్లూ మీకు ఫ్రేమ్లో ఉండిపోతే డిస్ప్లే అనేది ఫిట్టింగ్ రాదు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా హైట్ వచ్చేయడం లేదంటే మీకు సెన్సార్ వర్క్ అవ్వకపోవడం అటువంటి ప్రాబ్లమ్స్ అయితే రావడం జరుగుతుంది. ఓల్డ్ గ్లూ ఉండిపోతే ప్రాపర్గా అయితే ఫిట్టింగ్ రాదు. మెయిన్ ఓల్డ్ గ్లూ ఎంత అయితే ఉందో మ్యాక్సిమం అయితే రిమూవ్ చేసుకొని అప్పుడే డిస్ప్లే అయితే వేయండి. అయితే ఓల్డ్ గ్లూ అయితే రిమూవ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే గ్లూ రిమూవ్ చేయడానికి మనకి టైం అనేది ఎక్కువ అయితే పడుతుంది. సెన్సార్ ఏరియా ఏదైతే ఉందో అక్కడ కూడా మనం క్లీన్ చేసుకోవాలి. సెన్సార్ ఏరియాలో మీకు మనం క్లీన్ చేసింది గ్లూ అన్న దాంట్లోకి వెళ్ళిపోతే మీకు సెన్సార్ వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. అదొకటి మీరు గమనించుకోవాలి. నెక్స్ట్ ఇంక ఇదైతే న్యూ డిస్ప్లే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. మనం ఫస్ట్ అయితే అయితే చెక్ చేసుకుందాం డిస్ప్లే అనేది ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా అనేది చేసుకున్న తర్వాత మనం అయితే డిస్ప్లే అయితే వేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. డిస్ప్లే కనెక్టర్ అయితే మదర్ బోర్డ్కి అయితే కనెక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ కూడా ఫిట్ చేస్తున్నాను చూడొచ్చు మీరు. మనకి బ్యాటరీకి వచ్చిన స్టిక్కర్స్ అయితే మనకి ఇది స్టిక్ అయిపోయింది లోపల అయితే. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ కనెక్టర్ అయితే మదర్ బోర్డ్కి అయితే కనెక్ట్ చేయడం జరిగింది. మొబైల్ అయితే ఆన్ చేస్తున్నాను ఫ్రెండ్స్, చూడొచ్చు బూటింగ్ అయితే స్టార్ట్ అయింది. వీడియో అయితే కొంచెం ఫార్వర్డ్ అయితే చేయడం జరిగింది. రియల్మీ అని రావడం జరిగింది ఫ్రెండ్స్. చూడవచ్చు మనకి మెనూలోకి అయితే రావడం జరిగింది. హోమ్ పేజ్లోకి పాస్వర్డ్ అయితే ఎంటర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే మీకు 5 to 10 seconds అయితే ల్యాగ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి లోడింగ్ అవ్వాలి కదా సిస్టమ్ అంతా రన్ అవ్వడానికి. ఫస్ట్ అయితే కొద్దిగా మీకు 5 to 10 seconds అయితే ల్యాగ్ అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే ఫుల్ బ్రైట్నెస్ పెట్టి అయితే చెక్ చేసుకోండి డిస్ప్లే అనేది. న్యూ డిస్ప్లే ఎప్పుడైనా మీరు ఫుల్ బ్రైట్నెస్ పెట్టి చెక్ చేసుకోవాలి. వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ నెక్స్ట్ ఇంకా బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్లో చెక్ చేసుకుంటే మీకు ఎక్కడైనా బ్లాక్ డాట్స్ కానీ డెడ్ పిక్సెల్స్ కానీ మీకు కనిపిస్తాయి ఫ్రెండ్స్. అదొకటి మీరు గమనించి చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా టచ్ అయితే చెక్ చేస్తున్నాను చూడవచ్చు మీరు. డయల్ ప్యాడ్లో అయితే మనకి నెంబర్స్ అయితే టైప్ చేసి అయితే చెక్ చేయడం జరుగుతుంది. టచ్లో అయినా మీకు ప్రాబ్లం ఉంటే కనుక నెంబర్స్ అనేవి మీకు 3 3 ఇంకా ఆటోమేటిక్గా అయితే ప్రెస్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదొకటి మీరు గమనించుకోవాలి. నెక్స్ట్ ఇంకా టచ్ అయితే ఆల్ ఎడ్జెస్లో అయితే నేను చెకింగ్ అయితే చేయడం జరుగుతుంది చూడవచ్చు మీరు. ఇప్పుడు పూర్తిగా అయితే చెక్ చేయాలి ఫ్రెండ్స్. మీరు టైం తీసుకోండి, ఒక 5 minutes 10 minutes టైం తీసుకొని అయితే చెక్ చేసుకోండి. ఎందుకంటే డిస్ప్లే ఒకసారి మనం డిస్ప్లే ఫిట్ చేసాక మళ్ళీ మనకి డిస్ప్లే అనేది రిటర్న్ అవ్వదు. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే అనేది మనకి వేస్ట్ అవ్వడం జరుగుతుంది. డిస్ప్లే అనేది బాగోకపోతే కనుక చూడవచ్చు మనం ఆల్ ఎడ్జెస్లో అయితే మనకి టచ్ అనేది అయితే ప్రాపర్గా వర్క్ అవుతుంది. మీకు ఎక్కడైతే టచ్ పని చేయట్లేదో ఆ డిస్ప్లే అయితే మీకు కంపల్సరీగా డిఫెక్ట్ ఉన్నట్టు. లేదంటే మీకు బ్యాక్ సైడ్ అయితే ఒక స్టిక్కర్ ఉంటుంది, ఆ స్టిక్కర్ స్టిక్ చేస్తే మీకు వర్క్ అవుతుంది. అది కూడా స్టిక్ చేసిన అలా వస్తుందంటే డిస్ప్లేలో ప్రాబ్లం ఉన్నట్టు. నెక్స్ట్ ఇంక మోడల్ అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్, చూడవచ్చు మీరు. డివైస్ నేమ్ సరే ఉండండి, స్క్రీన్ అయితే ఆఫ్ అవ్వడం జరిగింది. మీకు అది మళ్ళీ చూపిస్తాను చూడండి. డివైస్ నేమ్ రియల్మీ C55. నెక్స్ట్ ఇంక మోడల్ నెంబర్ కూడా అయితే చూపించడం జరుగుతుంది. మోడల్ నెంబర్ RMX 3710 మోడల్. మీరు గూగుల్లో సెర్చ్ చేసుకున్న అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ మోడల్ అనేది C55 అనేది న్యూ మోడల్ ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, మనకైతే మీకు మోడల్ కూడా అయితే చూపించడం జరిగింది. నెక్స్ట్ ఈ మొబైల్ అయితే స్విచ్ ఆఫ్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. అయితే స్విచ్ ఆఫ్ అయితే అవ్వట్లేదు, ఇది పవర్ బటన్తో అయితే అవ్వట్లా. ఇది మొత్తం వాల్యూమ్ బటన్ నెక్స్ట్ ఇంకా పవర్ బటన్తో అయితే అవ్వడం జరుగుతుంది. ఇది మనకైతే ప్రెస్ చేయడానికి అయితే మనకి కుదరట్లేదు. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ అయితే రిమూవ్ చేసేస్తున్నా డైరెక్ట్గా అయితే నేను. డిస్ప్లే కనెక్టర్ కూడా రిమూవ్ చేస్తున్నా చూడవచ్చు. బ్యాటరీ కూడా రిమూవ్ చేస్తున్నాను చూడండి. డిస్ప్లే కూడా అయితే రిమూవ్ అయితే చేయడం జరుగుతుంది. ఫ్రేమ్ అయితే నీట్గా అయితే క్లీన్ చేసుకున్నాక గ్లూ అనేది అయితే వేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ ఓల్డ్ గ్లూ ఏదైతే ఉందో దాని మీద వేస్తే మీకు డిస్ప్లే అనేది హైట్ రావడం నెక్స్ట్ ఇంకా ప్రాపర్గా ఫిట్టింగ్ రాదు. ఆ గ్లూ వేసినప్పుడు కూడా మీరు సెన్సార్ ఏరియా ఉంటుంది, ఆ ఏరియాలో అయితే మీరు వదిలేసి వేసుకోండి ఫ్రెండ్స్.
ఆ సెన్సార్ మీద వేస్తే మీకు ఏమవుతుందంటే సెన్సార్ ప్రాబ్లం వస్తుంది, ప్రాక్సిమిటీ సెన్సార్ అనేది. ఇన్కమింగ్ కాల్ వచ్చినప్పుడు నెక్స్ట్ లిఫ్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఆన్ చేయడానికి ఉండదు, అవతల వాళ్ళు ఆన్ చేసే వరకు మనకైతే డిస్ప్లే అనేది మనకి రాకుండా ఉంటుంది. అదొకటి ప్రాబ్లం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ డిస్ప్లే అయితే నేను చూడవచ్చు, ప్రాపర్గా అయితే ఫిట్టింగ్ అయితే చేస్తున్నాను. చూసారు కదా, పర్ఫెక్ట్గా అయితే ఫిట్టింగ్ అయితే అవ్వడం జరిగింది. నెక్స్ట్ డిస్ప్లే కనెక్టర్ అయితే కనెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. కనెక్టర్ అనేది ప్రాపర్గా ఫిట్టింగ్ అయితే రావాలి ఫ్రెండ్స్, లేదంటే మళ్ళీ మీరు అంతా ఫిట్ చేసిన తర్వాత మీకు డిస్ప్లే అనేది రాదు. ఆ డిస్ప్లే కనెక్టర్ అనేది ప్రాపర్గా ఫిట్ అవ్వకపోతే అదొకటి మీరు గమనించుకొని అయితే ఫిట్ చేసుకోండి. ఫిట్ చేసినప్పుడు కనెక్టర్ అనేది కొంచెం గ్యాప్ ఉన్న ఒక సైడ్ ఫిట్ అయ్యి ఒక సైడ్ ఫిట్ అవ్వకపోయినా మీకు డిస్ప్లే అనేది రాదు అంతా ఫిట్ చేసిన తర్వాత, అదొకటి చూసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ బ్యాటరీ కనెక్టర్ అయితే మదర్ బోర్డ్కి అయితే కనెక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ హౌసింగ్ అయితే ఫిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్, చూడవచ్చు. నెక్స్ట్ ఫింగర్ ప్రింట్ కేబుల్ ఏదైతే ఉందో సెన్సార్ కేబుల్ అదైతే మదర్ బోర్డ్కి అయితే కనెక్ట్ చేసి నెక్స్ట్ హౌసింగ్ అయితే మనకి లాక్ సిస్టమ్ వస్తుంది ఫ్రెండ్స్. ప్రెస్ చేస్తే మనకి లాక్స్ అని ఆటోమేటిక్గా అయితే పడిపోవడం జరుగుతుంది. కాల్ స్క్రూస్ అయితే ఫిట్టింగ్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్, చూడవచ్చు. వీడియో అయితే కొంచెం ఫార్వర్డ్ అయితే ఉంటుంది. స్క్రూస్ ఫిట్ చేసినప్పుడు నెక్స్ట్ ఇంకా స్క్రూస్ రిమూవ్ చేసినప్పుడు అయితే 1 మినిట్ అయితే మీరు స్కిప్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. స్క్రూస్ అనేది ఓవర్ టైట్ అయితే చేయకూడదు ఫ్రెండ్స్ ఎప్పుడూని, అదొకటి గమనించుకోండి. నెక్స్ట్ ఇంక బ్యాక్ డోర్కి అయితే గ్లూ అనేది అయితే వేయడం జరుగుతుంది. వైట్ బ్యాక్గ్రౌండ్కి ఎప్పుడు వైట్ గ్లూ వేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే బ్లాక్ గ్లూ వేస్తే మీకు ఏమవుతుందంటే అది షేడ్ కింద వచ్చి మీకు బయటికి కనిపిస్తుంది, నీట్గా అనేది ఉండదు ఫినిషింగ్ అనేది. వైట్ గ్లూ వేసుకుంటే మీకు ఫినిషింగ్ అనేది నీట్గా అయితే వస్తుంది. నెక్స్ట్ ఇంక బ్యాక్ డోర్ అయితే మనం ఫిట్టింగ్ అయితే చేయడం జరుగుతుంది, చూడవచ్చు మీరు. టోటల్గా అయితే ఫుల్గా అయితే ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడైతే లాక్ ఉంటుంది కెమెరా ఏరియాలో, ఆ లాక్స్ అనేవి పడిపోతే మనకి ఇంకా ప్రాబ్లం అనేది ఉండదు. చూస్తున్నారు కదా, మొత్తం పూర్తిగా అయితే చెక్ చేసుకుంటున్నాను నేనైతే. ఎడ్జెస్లో ఎక్కడైనా కొంచెమైనా గ్లూ అనేది వదిలేసింది అనుకోండి, మళ్ళీ మీకు అది డ్రై అయిపోయాక మీకు గ్యాప్ కింద వస్తుంది ఫ్రెండ్స్, అదొకటి చూసుకోవాలి. నెక్స్ట్ సిమ్ ట్రే అయితే వేసి మనం అయితే మొబైల్ అయితే ఆన్ చేస్తున్నాం. చూసారుగా, ఎక్స్ట్రా గ్లూ ఏదైతే ఉందో ఆ గ్లూ అనేది వెంటనే క్లీన్ చేసుకుంటే మీకు ఫినిషింగ్ అనేది అయితే మీకు నీట్గా అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, మనకి ఎక్స్ట్రా గ్లూ ఏదైతే ఉందో అది బయటకు అయితే రావడం జరుగుతుంది. ఆ గ్లూ అనేది మీరు వెంటనే నీట్గా క్లీన్ చేసుకుంటే ఫినిషింగ్ కూడా మీకు నీట్గా అనేది ఉంటుంది ఫ్రెండ్స్. రిమూవ్ చేసిన ఓల్డ్ డిస్ప్లే ఏదైతే ఉందో అది అయితే రైట్ సైడ్లో అయితే పెట్టడం జరిగింది. న్యూ డిస్ప్లేకి అయితే కవర్ అయితే ఇవ్వడం జరుగుతుంది, ఆ కవర్ అయితే రిమూవ్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో అయితే ఇక్కడతో అయితే ఇంకా కంప్లీట్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా న్యూ లేటెస్ట్ మోడల్ వీడియోస్తో మీ ముందుకైతే రావడం జరుగుతుంది, చూడవచ్చు మీరు. బ్యాక్ సైడ్ కూడా ఫినిషింగ్ నీట్గా రావడం జరిగింది.